స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మధ్య అసలు తేడా మీకు తెలుసా? చాలామందికి తేదీలు తెలుసు, కానీ వాటి అసలు అర్థం తెలియదు. అయితే ఇప్పుడు మనం కేవలం 5 నిమిషాల్లో పూర్తి వివరంగా తెలుసుకుందాం. స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాం. కానీ ఈ 2 రోజులకు అర్థం ఒకటే కాదు. రెండింటికీ వేరువేరు ప్రాముఖ్యత ఉంది. 1947లో భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ పొందిన రోజే స్వాతంత్ర దినోత్సవం. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎన్నో కష్టాలు అనుభవించింది. మన గొప్ప స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే చివరకు మన దేశం స్వేచ్ఛ పొందింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ రోజున భారత ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు మరియు దేశానికి సందేశమిస్తారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. మన దేశాన్ని ఎలా పాలించాలి? ఎలాంటి చట్టాల ప్రకారం దేశం నడవాలి? అందుకే గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైన రోజు. 1950 జనవరి 26న భారతదేశం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఆ రోజు భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. అంటే దేశ అధికారము ప్రజల చేతుల్లోకి వచ్చింది. గణతంత్ర దేశం అంటే ఏమిటి? అంటే దేశ నాయకుణ్ణి ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అక్కడ రాజులుండరు, రాణులుండరు. నిజమైన శక్తి ప్రజలదే. గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత న్యూఢిల్లీలో భారీ పరేడ్ జరుగుతుంది. మన సైనిక శక్తి, క్రమశిక్షణ మరియు దేశ వైవిధ్యంలో ఏకత్వం అన్నది ఆ పరేడ్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం. ఇప్పుడు స్పష్టంగా చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం అంటే స్వేచ్ఛ పొందిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారం మనమే పాలించుకునే హక్కు వచ్చిన రోజు. స్వాతంత్ర్యం మనకు స్వేచ్ఛనిచ్చింది. గణతంత్ర దినం మనకు రాజ్యాంగమిచ్చింది. దేశాన్ని మనమే నడిపించుకునే శక్తినిచ్చింది. స్వాతంత్ర దినోత్సవం మనకు త్యాగాలను గుర్తుచేస్తుంది. గణతంత్ర దినోత్సవం మన హక్కులు మరియు బాధ్యతలను గుర్తుచేస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, చట్టాలను పాటిద్దాం, మంచి పౌరులుగా మారుదాం, మన దేశాన్ని మరింత గొప్పగా నిర్మిద్దాం. జై హింద్, జై భారత్.